శ్రమ ఓర్పును కలిగజేది. ఎంత శ్రమ వస్తే నీకు నువ్వంత ఓర్పు కలిగిన వ్యక్తి కావాలని దేవుని యొక్క ఉద్దేశం. శ్రమలు నిన్ను ఓర్పు గల వ్యక్తిగా, ఓర్పు గల వ్యక్తిరాలిగా చేయాలని దేవుని ప్రణాళిక, దేవుని యొక్క గోల్, దేవుని గురి. అంతేగాని నువ్వు అనుకున్నట్టు కాదు, దేవుని ప్రణాళిక గొప్పది. ఎందుకు శ్రమ అంటే నీకు ఈ శ్రమ పెట్టి నిన్ను ఓర్చుకునేటట్టు చేద్దామని, నోరు తెరవకుండా చేద్దామని. ఏంటండి ఈ శ్రమ? ఎందుకంటే నిన్ను సైలెంట్ చేద్దామని. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఆ ఓర్పును కూడా మళ్ళీ ఎంతవరకు ఓర్చుకుంటావు, ఎంతవరకు తట్టుకుంటావు, ఎంతవరకు భరించుకుంటావు అనే దానికి పరీక్ష. ఓర్పు పరీక్షను, పరీక్ష. అది వ్యక్తికి ఏముండాలంటే ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము, ఒక నమ్మకము కాడికి రావాలి మనిషి. ఇవన్నీ వచ్చినాయి ఎందుకంటే ఒక నిరీక్షణ కలిగి బతికేటువంటి వ్యక్తురాలివిగా ఉండాలని ఇవన్నీ మన దగ్గరికి వచ్చినాయి. మనకు ఒక నిరీక్షణ ఏంటంటే నా దేవుడు నాకు ఎప్పటికైనా సహాయం చేస్తాడు.